హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు రాయలసీమ స్పెషల్ అలసంద వడలతో మీకు ఒక మంచి రుచికరమైన వడల కర్రీ చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. రాయలసీమలో ఈ వడల పులుసుని ఎక్కువ చేస్తుంటారు. మనం చికెన్, మటన్ ఎలా చేసుకుంటామో అలానే ఈ వడల పులుసు కూడా చేసుకుంటాము. మనకు కావలసిన వడలు తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు పెద్దవి 2 కట్ చేసుకొని తీసుకోవాలి. టమాటో ప్యూరీ, నేను 4 టమాటోలని ఇలా ప్యూరీలా చేసి రెడీగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మసాలా కోసం కొద్దిగా ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. అలాగే కొద్దిగా అల్లం, అలాగే వెల్లుల్లి, కొద్దిగా చెక్క, యాలకులు, లవంగాలు తీసుకుని మనం మెత్తగా మసాలాని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ వడల పులుసు ఎలా చేయాలో చూసేద్దామా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకొని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ మీ ఇష్టం అండి. ఇలా మసాలా కూరలకు కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకోండి. మెంతుల ఫ్లేవర్తో ఈ వడల కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఈ వడల కర్రీ లేదా పులుసు కూడా అంటారు. మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆవాలు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. ఇలా మెంతులు, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు 2 రెమ్మలు, అలాగే ఉల్లిపాయలు మీడియం సైజులో ఉన్నవి అయితే 4, పెద్దవి అయితే 2 తీసుకోండి, సరిపోతుంది. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయితే చాలు. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కారం మీ రుచికి తగినంత తీసుకోండి. నేనైతే 1.5 టీ స్పూన్ తీసుకున్నాను. అలాగే ధనియాల పొడి 2 స్పూన్లు తీసుకోవాలి. చికెన్ మసాలా మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదా చికెన్ మసాలాని స్కిప్ చేసేసి గరం మసాలా అయినా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కారం పొడులు వేసాం కాబట్టి ఈ మసాలా అనేది మాడిపోకుండా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2-3 నిమిషాలు కారం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా ఇందులో వేసుకొని ఈ టమాటో ప్యూరీ చక్కగా మగ్గి ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా టమాటో ప్యూరీ నుంచి ఆయిల్ కూడా సపరేట్ అవ్వాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని కూడా ఇందులో వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, లేదంటే మసాలా అడుగంటిపోతుంది. ఇలా మనం చక్కగా మసాలాని బాగా కలుపుతూ మసాలా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం అడుగంటుతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి ఇందులో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం మంటని హై ఫ్లేమ్లో ఉంచేసామంటే మసాలా మొత్తం మాడిపోతుంది. కాబట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. అప్పుడే మనకు ఈ వడల పులుసు లేదా వడల కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనం ఇక్కడే ఉండి చేసుకోవాలండి కాసేపు ఓపికతో. అప్పుడే ఈ వడల కర్రీ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా 2-3 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేలాగా ఈ మసాలాని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉడికించుకుంటేనే ఈ వడల కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఆయిల్ అంతా చక్కగా ఉడికిపోయింది చూడండి, అంటే ఆయిల్ అంతా చక్కగా పైకి తేలింది కదా. ఇప్పుడు మనం ఈ వడల పులుసుకి గ్రేవీ అనేది చాలా అంటే చాలా పలుచగా ఉండాలండి. అప్పుడే వడల పులుసు మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే వడలు ఈ మసాలా నీళ్ళని మొత్తం వడ పీల్చేస్తుంది. అంటే వడ మొత్తం ఈ మసాలాని పీలుస్తుంది. అందుకని మనం కొంచెం గ్రేవీని పలుచగా చేసుకోవాలి.
గ్యాస్ని ముందు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఇలా ఒక ఉడికిన తర్వాత మళ్ళీ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మసాలాని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. అప్పుడు ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. చూడండి ప్యాన్కి ఇలా ఉడికినప్పుడు మాత్రమే మనం మళ్ళీ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్క 2-3 నిమిషాలు ఉడికిస్తే చాలు. అప్పుడు ఈ టేస్ట్ అనేది మనకు చాలా చాలా బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఎన్ని కావాలో గారెలు అంటే అలసంద వడలు మనకు ఎన్ని కావాలో అన్ని తీసుకుని ఇందులో వేసుకోవాలి. ఈ అలసంద వడలు మనం బయట బండి మీద అమ్మే వడలైనా తెచ్చుకొని చేసుకోవచ్చు. మనం చికెన్ కర్రీ అలాగే మటన్ కర్రీ చేసుకుంటాం కదా, సేమ్ అలానే చేసుకోవచ్చు. కానీ మనం మార్చే ఇంగ్రీడియంట్స్ బట్టి మాత్రమే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. గ్రేవీ చూడండి, మనం పలుచగా చేసాం కాబట్టి వడ మొత్తం లాగేస్తుంది, అంటే పీలుస్తుంది. చక్కగా నాని ఈ వడ కర్రీ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తినడానికి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు, అంత బాగుంటుంది. చికెన్ కర్రీ మటన్ కర్రీ కూడా ఎక్కడ పోవాలో దీని ముందు. చూడండి కలర్ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మనం ఇంట్లో ఎప్పుడైనా అలసంద గారెలతో వడలు చేసుకున్నప్పుడు లేదా బయట నుంచి తెచ్చుకున్న వడలు మిగిలిపోతే ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం నాన్ వెజ్ తిననప్పుడు ఇలా వడల కర్రీ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా అంటే చాలా నచ్చుతుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ వడలు చూడండి, మీకు నేను ఒకసారి పిండి చూపిస్తున్నాను. చక్కగా ఈ గారెలోకి మసాలా మొత్తం పీల్చేసింది చూడండి. ఇది ఇంకా సాయంత్రం ఒక 1 అవర్ తర్వాత అంటే కర్రీ చల్లారితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చింది కదా, అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వడల కర్రీని మీరు ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.